చందమామ కథ కలుపుగోలుతనం. సింగవరంలో సంపన్న రైతు చంద్రయ్య తన ఒక్కగానొక్క కూతురు సుమతి వివాహం త్వరగా జరిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు. తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు ఆమెకు అన్ని విధాల తగిన వరుడని చంద్రయ్య అభిప్రాయం. కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబీకుడు. చంద్రయ్యదే 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కూతురి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ, మన పొలం కౌలు మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి అమ్మాయిని కట్టబెట్టాలని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నా స్నేహితురాల దుర్గమ్మ కొడుకు వీర్రాజు మంచి అందగాడు, మనలాగే పెద్ద ఆస్తిపరుడు. ఆ సంబంధం అయితే మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అన్నది. చంద్రయ్య భార్య మాటలకు విసుగుపడిపోతూ, నరేంద్రుడేం అనాకారి కాదు. ఆస్తి మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన అమ్మాయివే కదా. భార్యాభర్తలంటే కాడికి కట్టిన ఎద్దుల జతలాంటి వాళ్ళు. వాళ్ళ మధ్య ఉండవలసింది ముఖ్యంగా కలుపుగోలుతనం. నరేంద్రుడి నడవడి, ఇతరులతో అతడు వ్యవహరించే పద్ధతి చూశాకనే అతడు అమ్మాయికి తగిన జోడవుతాడని నమ్మకం కలిగింది అన్నాడు. నా స్నేహితురాలి కొడుకు వీర్రాజు కలుపుగోలుతనం అంటే తెలియనంత అమాయకుడు, అనాగరికుడు అనా మీ ఉద్దేశం అంటూ రుసరుసలాడింది పార్వతమ్మ. దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి, నేనలా అనలేదు. సరే, నరేంద్రుణ్ణి వీర్రాజును పరీక్షించాకే ఎవరికి అమ్మాయిని ఇవ్వాలో తేల్చుకుందాం. ఇది నీకు ఇష్టమే కదా అని అడిగాడు. పార్వతమ్మ ఇష్టమేనన్నట్టుగా తలాడించింది. మర్నాడు చంద్రయ్య వీర్రాజును పిలిచి, పక్క ఊళ్ళో జరిగే సంత నుంచి ఒక మంచి ఎడ్ల జతను ఎంపిక చేసుకుని తోలుకురమ్మని డబ్బిచ్చి, చూడు బాబు, ఎద్దుల మధ్య మంచి కలుపుగోలుతనం ఉండాలి. అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు పనికిరావు. జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కురా అని హెచ్చరించి పంపించాడు. వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్ళాడు. అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికి ఉన్నాయి. వాడు వాటిని పరీక్షగా చూస్తూ చాలాసేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మజూపిన ప్రతి బేరగాన్ని, ఎడ్లకేం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి, అయితే ఈ ఎద్దుల మధ్య కలుపుగోలుతనం ఉన్నదా? అలా ఉంటేనే నేను బేరం చేసుకుంటాను అని అడగసాగాడు. బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని, ఇతడు ఎడ్లను కొనడానికి వచ్చాడా లేక మతి చెల్లించిన మనిషా అనుకుంటూ తమలో తాము నవ్వుకోసాగారు. వీర్రాజు మధ్యాహ్నం భోజనం వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగి వచ్చి, సంతలో అమ్మకానికి వచ్చిన ఎడ్లు చాలా ఉన్నాయి, కానీ కలుపుగోలుతనం ఉన్న ఎడ్ల జత కావాలని నేను బేరగాళ్ళని అడిగితే వాళ్ళు నాకేసి వింతగా చూడడం మొదలుపెట్టారు. నాకు తల తీసేసినట్టు అయ్యింది. మర్యాద తెలియని అలాంటి వాళ్ళతో ఎడ్ల బేరం ఆడటం ఏమిటా అని అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను అని చెప్పాడు. ఆ తర్వాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపి వీర్రాజుకు చెప్పినట్టే చెప్పి సంతకు పంపాడు. ఆ సాయంత్రమే నరేంద్రుడు ఈడు జోడుతో పాటు చూడముచ్చటగా ఉన్న ఎడ్ల జతను సంత నుంచి తోలుకు వచ్చి చంద్రయ్య వాకిటి ముందు నిలబెట్టాడు. చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి, ఎడ్లయితే బేషుగ్గా ఉన్నాయి, కానీ ఇవి కలుపుగోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని అడిగాడు. ఆ సంగతి తెలుసుకున్నాకనే వీటిని బేరమాడి కొని తోలుకు వచ్చాను అన్నాడు నరేంద్రుడు. వీధి గుమ్మంలో నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వేలాకోలం చేస్తున్నట్లుగా, అది ఎలా తెలుసుకున్నావో మా చెవిన వేస్తే విని సంతోషిస్తాం అన్నది. అందుకు నరేంద్రుడు కొనబోయే ముందు కాడికి 2 ఎడ్లను కట్టి చర్నాకోలుతో ఒకదాన్ని అదిలించాను. అది కదిలిన క్షణాన్నే రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది. వాటి మధ్య కలుపుగోలుతనం అంటే ఇదే కదా అని ఎడ్లను పాకలో కట్టేయడానికి తోలుకు వెళ్ళాడు. గొడ్లపాక కేసి వెళ్తున్న నరేంద్రుడి కేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో చంద్రయ్య, చూసావా మరి వీర్రాజుకి నరేంద్రుడికి ఉన్న తేడా? మాటలకు అర్థం తెలియని వాడంటూ ఎవడూ ఉండడు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు, వీర్రాజు చిత్తుగా ఓడిపోయాడు అన్నాడు. ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి? అమ్మాయికి నరేంద్రుడి చేత 3 ముళ్ళు త్వరలో వేయించేసేయండి అన్నది పార్వతమ్మ సంతోషంగా. కథ సమాప్తం. ప్రతిఫలం. వీరభద్రం అనే రైతు
తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులు అనే అతను వీరభద్రాన్ని కలుసుకొని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసికట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లల్లోనో ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల్ని గురించి మీకు తెలియదు గనక చెబుతున్నాను. బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రం వేలాకోలం చేస్తున్నట్లుగా, అదేంటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగ్గా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో చెప్పటం ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్ళకు అంజనాలు రాసుకునో లేక మాయా దుర్బిణిలు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునే వాళ్ళని కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యలో నమ్మకం లేదు. కూలి వాళ్ళను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతేనని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతడి మాటల్ని పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలివాళ్లను పిలిపించుకొని పెరట్లో ఒక మూల వాళ్ళ చేత బావి తవ్వించడం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్ళకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్ళు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకు పోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఓట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలీ డబ్బులు మాకివ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలి వాళ్ళకు డబ్బులిచ్చి పొరుగింటి రామనాథంతో, ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు అన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అన్నాడు. మరొక మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలే తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని గడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలి వాళ్ళను వెంటబెట్టుకొని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలి వాళ్ళను వెంటబెట్టుకుని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్ళకు చూపించి, ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వటం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమై చూస్తుండగానే పెద్ద జల పడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా, చూశారా, మొదటే తమరు నాకు ఈ బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బిప్పించండి, వెళ్తాను అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయిపోయింది కదా, 500 దేనికి అని అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు దుర్బిణిలో ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకు ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రామనాథం జరిగిందేమిటో తెలుసుకొని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే ఎంతో శ్రమ తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువుల లోతు గొయ్యి తవ్విపోయిన కూలీలకు ఇచ్చిన డబ్బు మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి గనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ళ కోసం బావి తవ్వించాలంటే ఎక్కడ తవ్వించగలం? అలాంటి సమయాలలో
ఇదేదో మూఢనమ్మకం అని తోసిపుచ్చక అనుభవశాలులైన చెన్నకేశవు లాంటి వాళ్ళను సంప్రదించడం మేలు, చాలా ఉపయోగకరం. ఏమంటారు అన్నాడు. అనేదేముంది లేండి. ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికే స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.